దేశవ్యాప్తంగా ర్యాపిడో, ఓలా, ఊబర్ డ్రైవర్లు సమ్మె చేపడుతున్నారు. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్కు పిలుపునిచ్చారు. వారు ఉదయం 6 గంటల నుంచి రైడ్స్ నిరాకరిస్తున్నారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు 6 గంటల పాటు సేవలను నిలిపివేశారు. కనీస ఛార్జీలు, మెరుగైన పని, ప్రైవేట్ వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడకుండా నిరోధించాలన్న ప్రధాన డిమాండ్స్తో ఈ సమ్మె చేపట్టారు. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె నేపథ్యంలో ఇటు బైకులు, ఆటోలు, క్యాబ్ సేవలు నిలిచిపోయాయి. వెంటనే మినిమం బేస్ ఫేర్ నిర్ణయించాలని సందర్భంగా డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ముఖ్యంగా డ్రైవర్స్ డిమాండ్ చేస్తోంది ఒకటే, మినిమం బేస్ ఫేర్ నిర్ణయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్, మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, ఈరోజు ఉదయం నుంచి కూడా యాప్ ఆధారిత క్యాబ్ సేవలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలన్నీ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేయాలి అని నిర్ణయించారు. ఈరోజు బ్రేక్ డౌన్కి సంబంధించి 6 గంటల పాటు నిరసన తెలియజేయాలి, బ్రేక్ డౌన్ చేసి అని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు పూర్తిగా ర్యాపిడో, అదేవిధంగా ఓలా, ఊబర్ సేవలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఎయిర్పోర్టుకు వెళ్ళేవారు, అదేవిధంగా ఐటీ కారిడార్లో పనిచేసే వారంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ సేవలు, అదేవిధంగా ఇతర దానికి సంబంధించి మొత్తం 4 లక్షల మంది పనిచేస్తున్నట్లు అంచనా ఉంది. దీనికి సంబంధించి క్యాబ్ సేవలన్నీ కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే ఈ 6 గంటల తర్వాత యథావిధిగా సేవలు కొనసాగిస్తామంటున్నారు. అయితే ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నది ఒకటే, వారు కనీస వేతన కనీస ఛార్జీలు ఇవ్వాలి అని చెప్పి, ప్రతి కిలోమీటర్కు ఒక కనీస ఛార్జీలు పెట్టాలి అని చెప్పి, ఈ యాప్లు మొత్తం మనం దోపిడీ చేస్తున్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో కనీస ఛార్జీలు ఇవ్వడం లేదని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇదొకటే కాకుండా ప్రైవేటు వాహనాలకు సంబంధించి కొంత కమర్షియల్గా వాడుతున్నారు, వాణిజ్య సేవలకు వాడుతున్నారు. దాంతో తమ బతుకు తెరువు దెబ్బతింటుంది అని చెప్పి క్యాబ్ డ్రైవర్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస ఛార్జీలు ఇవ్వడం, కొన్ని నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా తమకు లాభాలు వస్తాయి అని చెప్పి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ 6 గంటల నిరసనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. అదేవిధంగా యాప్ల దోపిడీకి సంబంధించి ఓలా, ఊబర్, అదేవిధంగా ర్యాపిడోకు సంబంధించి దోపిడీ చేస్తున్నాయని డ్రైవర్లు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. వారికి నిబంధనల్లో కొన్ని సడలింపులు కావాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్.